వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ఆర్ సుజలధార త్రాగునీటి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి. ప్రారంభించి జాతికి అంకితం చేసిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అంగన్వాడీ కేంద్రాల టీచర్లు సహాయకుల నిరవధిక సమ్మె. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్న ఐసీడీఎస్ అధికారులు. రిమ్స్ మెడికల్ విద్యార్థుల నిరసన. ఘర్షణకు కారకులైన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్. పాలకొల్లు పట్టణం బ్రాడీపేటలో ఘోర రోడ్డు ప్రమాదం. ఇంట్లోకి దూసుకుపోయిన టిప్పర్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిలకలూరుపేట నియోజకవర్గ సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని పేద ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతూ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా చెరగని ముద్ర వేసుకున్న మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశానికే ఆదర్శమని తెలిపారు. జగన్ బాటలోనే అడుగులు వేస్తూ చిలకలూరుపేట నియోజకవర్గాన్ని అభివృద్ది పథంలో నడిపిస్తూ వైద్య రంగానికే వన్నె తెచ్చే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీ గురించి మాట్లాడే హక్కు మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావుకు లేదని రాజేష్ నాయుడు మండిపడ్డారు. ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఈ నియోజకవర్గంలోని పరిణామాల గురించి, అలాగే రాష్ట్ర గారిని, అలాగే మా వదినమ్మ మరియు ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు అలాగే నియోజకవర్గ రాష్ట్ర మంత్రివర్యులు అయిన విడుదల రజనమ్మ గారి గురించి, మాజీ అయిపోయిన ప్రత్తిపాటి పుల్లారావు గారు అనే వ్యక్తి గారు కొన్ని ఆరోపణలను చేసి ఆయన దిగజారుడు తనాన్ని పదే పదే గత ఎన్నికల్లో నుండి మొదలుపెట్టి 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల మొదట ఆయన మొదలుపెట్టిన ఈ దిగజారుడు తనం, దీనికి మరి ఎక్కడ ముగింపు పలుకుతాడో తెలియదు, కానీ ఆయనకున్న పదవి వ్యామోహం, అవినీతి గురించి మాట్లాడే సాహసం చేయొద్దని, ప్రజలని తప్పుదోవ పట్టించి లబ్ధి పొందాలనే మీ ప్రయత్నాన్ని మానుకోమని హితో పలుకుతూ ఈరోజు చిలకలూరుపేట నియోజకవర్గం తరఫున మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నేను సమన్వయకర్తగా, అలానే బూత్ కమిటీల ఇన్ఛార్జిగా విడుదల వేణుగోపినాథ్ గారు, అలాగే జడ్పీటీసీలు, ఎంపీపీలు, అలానే సొసైటీ అధ్యక్షులు, అలానే ప్రతి ఒక్క పెద్ద మనుషులు, కౌన్సిలర్లు, చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు అందరం కూడా మీకు ఒక హెచ్చరిక జారీ చేయడం జరుగుతుంది. ఈ 5 సంవత్సరాల తర్వాత, ఈ 5 సంవత్సరాలలో 2019 నుంచి ఈ రోజు వరకు ఏదైతే ఉందో వాటికి సంబంధించిన టోటల్ అన్ని ప్రతి బడ్జెట్ రిలీజ్ చేసి ప్రతిదీ వెబ్సైట్లో ఉంటాయి. మీరు తీసి దాన్ని శ్వేతపత్రంగా మీరు అనుకోవచ్చు, దాన్ని శ్వేతపత్రం కింద మీరు తీసుకోవచ్చు. మీరందరూ కూడా చెకింగ్ చేసుకోవడానికి ఎప్పుడైనా సరే మేము రెడీగా ఉన్నాం. మీరు చేసుకుని అప్పుడు మాట్లాడండి. ఇది మొదలు మీరు ఏ రోజు కూడా అవినీతి గురించి మాట్లాడే సాహసం చేయొద్దని, ప్రజలని ఈ 5 సంవత్సరాల తర్వాత, ఈ 5 సంవత్సరాలలో 2019 నుంచి ఈ రోజు వరకు ఏదైతే ఉందో వాటికి సంబంధించిన టోటల్ అన్ని ప్రతి బడ్జెట్ రిలీజ్ చేసి ప్రతిదీ వెబ్సైట్లో ఉంటాయి. మీరు తీసి దాన్ని శ్వేతపత్రంగా మీరు అనుకోవచ్చు, దాన్ని శ్వేతపత్రం కింద మీరు తీసుకోవచ్చు. మీరందరూ కూడా చెకింగ్ చేసుకోవడానికి ఎప్పుడైనా సరే మేము రెడీగా ఉన్నాం. మీరు చేసుకుని అప్పుడు మాట్లాడండి. ఇది మొదలు మీరు ఏ రోజు కూడా అవినీతి గురించి మాట్లాడే సాహసం చేయొద్దని, ప్రజలని తప్పుదో ఈ 5 సంవత్సరాల తర్వాత, ఈ 5 సంవత్సరాలలో 2019 నుంచి ఈ రోజు వరకు ఏదైతే ఉందో వాటికి సంబంధించిన టోటల్ అన్ని ప్రతి బడ్జెట్ రిలీజ్ చేసి ప్రతిదీ వెబ్సైట్లో ఉంటాయి. మీరు తీసి దాన్ని శ్వేతపత్రంగా మీరు అనుకోవచ్చు, దాన్ని శ్వేతపత్రం కింద మీరు తీసుకోవచ్చు. మీరందరూ కూడా చెకింగ్ చేసుకోవడానికి ఎప్పుడైనా సరే మేము రెడీగా ఉన్నాం. మీరు చేసుకుని అప్పుడు మాట్లాడండి. ఇది మొదలు మీరు ఏ రోజు కూడా
అంగన్వాడీ కేంద్రాల టీచర్లు సహాయకుల నిరవధిక సమ్మె కారణంగా కేంద్రాల నిర్వహణకు ఐసీడీఎస్ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం నుంచి అంగన్వాడీ కేంద్రాలను తెరిచేందుకు చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. గ్రామ సచివాలయాల మహిళా పోలీస్ ఆధ్వర్యంలో వెల్ఫేర్ అసిస్టెంట్ల పర్యవేక్షణలో కేంద్రాల నిర్వహణ చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీల ద్వారా పిల్లలకు భోజనం పెట్టేందుకు అంగన్వాడీ కేంద్రాల్లో ఏర్పాట్లు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇంట్లో పెట్టుకునేది దాంట్లో ఉన్నాయి పాలు రాసుకోండి ఏమి ఉండదు ఏం లేవు అదే తీయం బయటికి ఇది కేజీనా ఆదిలాబాద్ పట్టణంలోని రిమ్స్ మెడికల్ కళాశాల ఆవరణలో బుధవారం అర్ధరాత్రి ఘర్షణకు కారకులైన వారిని వెంటనే అరెస్టు చేయాలని మెడికల్ విద్యార్థుల నిరసన చేపట్టారు. కళాశాల ఆవరణలో ఇంత పెద్ద ఘర్షణ చోటు చేసుకున్న రిమ్స్ డైరెక్టర్ ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వకపోవడం తప్పుపట్టారు. రిమ్స్ హాస్పిటల్లో వార్డులో ఎలుకలు తిరుగుతున్నాయని, సరైన వసతులు లేవని, తాము రిమ్స్ డైరెక్టర్ ని ప్రశ్నించినందుకు తమపై తిరగబడతారా అని రిలేటివ్ అయిన అసిస్టెంట్ ప్రొఫెషనల్ క్రాంతితో కలిసి బయట వ్యక్తులను తీసుకువచ్చి తమపై రిమ్స్ డైరెక్టర్ రాథోడ్ జైసింగ్ దాడి చేయించారని ఆరోపించారు. తమపై దాడి చేసిన అసిస్టెంట్ ప్రొఫెషనల్ క్రాంతి విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. పలు సమస్యల పరిష్కారానికై అంగన్వాడీలు చేపడుతున్న నిరసన కార్యక్రమాలు జోరందుకున్నాయి. అంగన్వాడీ కేంద్రాలకు తాళాలు పగలగొట్టి ఎంపీడీఓలు, రెవెన్యూ సిబ్బంది వేరే తాళాలు వేయడం సమంజసం కాదని అంగన్వాడీలు హిందూపురం పటాన్చెరు పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. శ్రీ సత్యసాయి జిల్లాలో హిందూపురంలో అంగన్వాడీ కార్యకర్తలు పలు సమస్యలపై నిరసనలు తెలుపుతున్నారు. అంగన్వాడీ సిబ్బందిని బలవంతంగా పోలీస్ స్టేషన్ కు తరలించి అరెస్టు చేయడంతో పాటు అంగన్వాడీ కేంద్రాలకు ఉన్న తాళాలను పగలగొట్టి ఎంపీడీఓ, కమిషనర్లు వేరే తాళాలు వేశారు. దీంతో ఆగ్రహించిన అంగన్వాడీ వర్కర్లు హిందూపురం 1 టౌన్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంగన్వాడీ కార్యకర్తలు నినాదాలు చేశారు.
ఏదైనా రాటే పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణం బ్రాడీపేటలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. తెల్లవారుజాము 2 గంటలకు బ్రాడీపేటలోని ఒక ఇంట్లోకి టిప్పర్ లారీ దూసుకుపోయింది. ఈ ఘటనలో ఇంటితో పాటు 3 బైకులు, ఒక బడ్డీ పూర్తిగా ధ్వంసమైంది. నిద్రిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. అయితే ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఆస్తి నష్టం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. కడప నగరంలో తెలుగుదేశం పార్టీ నేతలకు కళ్లు కనిపించడం లేదా అంటూ డిప్యూటీ సీఎం అంజద్ బాషా ఫైర్ అయ్యారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం ఖండించారు. కడప నగరంలో జరుగుతున్న అభివృద్ధి కనబడడం లేదా అని ప్రశ్నించారు. కడప నగరంలో 2000 కోట్లకు పైగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. కడప అభివృద్ధిపై ఎక్కడైనా చర్చకు సిద్ధమన్నారు. కడప నగరం అభివృద్ధి జరుగుతున్న కళ్ళకి ఏం గంతులు కట్టుకుని తిరుగుతున్నారా? మీరు గంతులు కట్టుకుని ఏమైనా కడపలో తిరుగుతున్నారా? నువ్వు ఇన్ఛార్జిగా ఉన్నావు 5 ఏళ్ళు, 2014 నుంచి 19 వరకు. ఏం చేశావు? ఏం పీకావు నువ్వు? మొత్తం పార్టీని అందరినీ నామరూపాలు లేకుండా చేశావు నువ్వు. ఏదైనా చేశావా ఈ నగరానికి? నువ్వు జిల్లా అధ్యక్షుడిగా ఉంటూ మరి ఈ నగరానికి ఇన్ఛార్జిగా ఉంటూ మరి ఏం చేశావు? ఏం నిధులు తీసుకొచ్చావు కడప నగర అభివృద్ధి కోసం? చెప్పగలవా నువ్వు? సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. ముఖ్యమంత్రి అని చెప్పి, మీ అధినాయకుడు అని చెప్పి పిలుచుకొని వచ్చి మరి ఒక జన్మభూమి కమిటీ పేరు మీటింగ్ పెట్టి అలంకాన్ పనిలో ఏం చెప్పించావు? మీ అధినాయకుని ద్వారా ఏం చెప్పించావు? ఈ అలంకాన్ పల్లి అభివృద్ధి కోసం 2 కోట్ల రూపాయలు నిధులు ఇస్తానని చెప్పిన మాట 2 కోట్లు కాదు కదా, 2 పైసలు తీసుకొచ్చావా? 2 పైసలు తీసుకొచ్చావా? ఈ జిల్లా ఈ నగర ప్రజలకు నువ్వు సమాధానం చెప్పాలి. నువ్వు చేసింది ఏంటంటే ఘనకార్యం. నీరు చెట్టు అని చెప్పి దోచిపెట్టావు. పందికొక్కుల్లాగా దోచుకున్నారు. పందికొక్కుల్లాగా కేవలం జేసీబీలు పెట్టేసి మరి ఆ బుగ్గ వంకలో తోడేసి కోట్ల రూపాయలు దోచుకున్నావు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో వైసీపీ గెలుపుకు కృషి చేస్తామని ఎమ్మెల్సీ సునీత అన్నారు. అందుకోసమే జగన్ స్థానాల మార్పుపై దృష్టి సారిస్తున్నారని, ఎన్నికల్లో జగన్ ను గెలిపించేందుకు మహిళలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నటువంటి అసత్య ప్రచారాలు తప్పితే ఈరోజు సామాజిక న్యాయ కోణంలో మారుస్తున్నటువంటి మార్పులు తప్పితే మరి సర్వేల ఆధారంగా కూడా ఈరోజు ఆ గెలుపు కోసం 175కి 175 ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో ముఖ్యమంత్రి గారు, దానికోసమే ఈరోజు జగనన్న కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారు తప్పితే ఎక్కడో వైఎస్ఆర్ పార్టీకి గ్రాఫ్ తగ్గిందనో ఇంకోటనే అయితే కాదు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో 175కి 175 గెలవాలి. గెలవాల్సిన దమ్ము ధైర్యమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేది రాష్ట్ర ప్రజలకు కూడా ఖచ్చితంగా ఆ అవకాశం ఇవ్వబోతున్నారు. బలమైన పార్టీ ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన ఉన్నటువంటి పార్టీ ఏదంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీనే. ప్రజా సంక్షేమ పాలన ఇది మనందరి ప్రభుత్వం నమ్మకం కల్పించినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరినీ కూడా నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీ అని చెప్పి ఓన్ చేసుకొని ఈరోజు ఆ వర్గాల అభివృద్ధి కోసమే, అభ్యున్నతి కోసమే
పాటుపడుతున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాటలు ముఖ్యమంత్రి కాదే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆచరణలో ఉంది. వాళ్ళని రమ్మంటున్నాం తెలుగుదేశం పార్టీ వాళ్ళని సవాల్ విసురుతున్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే రండి, మేము ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చాం, ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రజా సంక్షేమానికి ఖర్చు పెట్టామే, రండి మీరు ఎక్కడికి వస్తారు, ఎక్కడ కూర్చున్నామో రండి, మరి మీరేం పెట్టారు చెప్పండి అని అడుగుతున్నాం వాళ్ళని. అవి చెప్పరు. వాళ్ళకి వాళ్ళ సంక్షేమం కావాలి. 2 ఎకరాల చంద్రబాబు నాయుడు ఈరోజు 6 లక్షల కోట్లకి ఎలా అధిపతి అయ్యాడు? ఎంతమందిని మోసం చేస్తే, ఎన్నిసార్లు ఈ రాష్ట్రాన్ని ముంచితే, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచితే కదా ఇన్ని లక్షల కోట్లు సంపాదించిన చంద్రబాబు నాయుడు ఈరోజు ఎన్నో స్కాముల్లో తప్పించుకొని ఈరోజు స్కిల్ స్కామ్లో కూడా మొన్న జైలుకి వెళ్ళాడే చంద్రబాబు నాయుడు. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎవరు ఏంటి అనేది తెలుసు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కుటుంబం అంటేనే ప్రజల్ని అభిమానించి ప్రజలకు పనిచేసే కుటుంబంగా ఆ కుటుంబానికి మంచి పేరుంది, ఆ గౌరవం ఉంది. కాబట్టి ఖచ్చితంగా 2024లో ఎవరు ఎంతమంది ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా, ఎంతమంది ఎంత గుంపుగా వచ్చినా సింగిల్గానే జగనన్న సింహంలానే గర్జిస్తాడు. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలంలోని మకరాపురంలో 700 కోట్ల వ్యయంతో నిర్మించిన వైఎస్ఆర్ సుజలధార తాగునీటి ప్రాజెక్టును సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ, మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్, ఎమ్మెల్సీ నర్తు రామారావు, ఎంపీపీ పైల దేవదాసరెడ్డి తదితర వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. పలాస పర్యటనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ తెలంగాణలో పవన్ కళ్యాణ్ కు డిపాజిట్లు కూడా రాలేదని ఎద్దేవా చేశారు. ఆయన ఆంధ్ర రాష్ట్ర ఎలక్షన్ లో ఎలాంటి ప్రభావం చూపించలేరని, అలాంటి వ్యక్తితో చంద్రబాబు నాయుడు జతకట్టి కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్లని ఎద్దేవా చేశారు. 2024లో తమ పార్టీ తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన జోస్యం చెప్పారు. ఆ తెలంగాణలో పోటీ పెట్టి ఇన్నిన్ని డైలాగులు, ఆంధ్ర రాష్ట్రానికి వ్యతిరేకంగా కొట్టిన ఇన్నిన్ని డైలాగులకు ఆయనకు పడిన ఓట్లెన్నో తెలుసా? చివరికి అక్కడ ఇండిపెండెంట్ గా నిలబడిన చెల్లెమ్మ బర్రెనెక్కకు వచ్చిన ఓట్లు కూడా ఈ పెద్ద మనిషికి దత్తపుత్రుడికి రాలేదు. డిపాజిట్లు కూడా రాల. ఈ పెద్ద మనిషికి ఇతనికి మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రయోజక వర్గం ఉంది తప్ప ఆంధ్ర రాష్ట్రం మీద ప్రేమే లేదు. ఇక్కడ ఈ పెద్ద మనిషికి ఒక సొంత నియోజకవర్గం కూడా లేదు. వీరిద్దరూ కలిసి 2014 నుంచి 2019 మధ్య వీరిద్దరూ కలిసి ఎన్నికల్లోకి కలిసి వచ్చారు. కలిసి వచ్చి 2014 నుంచి 2019 మధ్య ఈ ఉద్యానం ప్రాంతానికి మంచినీరు ఇవ్వటం ఎలా అని చెప్పి కనీసం ఆలోచనైనా చేశారా అంటే అది లేదు. 2014 నుంచి 2019 వీరిద్దరూ కలిసి పోటీ చేసి కనీసం ఉద్యానం ప్రాంతం ఇంత దారుణంగా ఉంది, ఇక్కడ కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇక్కడ నిర్మిస్తే ఇక్కడ ప్రజలకు మంచి జరుగుతుంది అని చెప్పి నిర్మించారా అని అంటే అది కూడా లేదు. వీళ్ళు బాబు అధికారంలో ఉండగా ఉత్తరాంధ్రకు చేసిన మంచి లేదు. ప్రతిపక్షంలో ఉండి కూడా వారు ఉత్తరాంధ్రకు చేయని ద్రోహం కూడా లేదు.
హైదరాబాద్ లోని కొత్తపేట బీజేఆర్ భవన్ నుండి అష్టలక్ష్మి దేవాలయం కమాన్ వరకు ఫుట్పాత్ పై ఉన్న పండ్లు కూరగాయలు అమ్ముకునే చిరు వ్యాపారులను ట్రాఫిక్ పోలీసులు గత వారం రోజులుగా ఇబ్బందులకు గురి చేస్తూ ఇష్టానుసారంగా చలాన్లు వేస్తూ తోపుడు బండ్లను తొలగిస్తున్నారు. ఇబ్బందులు పడుతున్న చిరు వ్యాపారులు గురువారం ఎల్బీ నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ చైర్మన్ జోగు రాములు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని కలిసి వారి ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యపై స్పందించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చిరు వ్యాపారులకు తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ సమస్యపై అధికారులతో చర్చించి సమస్యను త్వరలోనే పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు. చిరు వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి జోగు రాములకు కృతజ్ఞతలు తెలిపారు. కూరగాయలు అమ్ముతున్నాము. చాలా రోజులు చేసేసి తీసేయమంటారు, చాలాసార్లు తీసేసినాము. మళ్ళీ ఇప్పుడైతే చాలా చేస్తున్నాం, కానీ మేము అట్లనే పెట్టుకున్నాము. కానీ చాలా ఓవర్ అయిపోతుంది. ఇప్పుడు తీసేసామంటే ఒకసారి బండికి 2,000 రూపాయలు చేసేస్తారు. చేసేసిన తర్వాత లాస్ట్ ఎండింగ్లో ఏమైందంటే ఇప్పుడు తీసేయాలి మొత్తం, అసలు ఏం పెట్టకూడదు అంటారు. మరి ఎట్లా పెట్టాలి, ఎక్కడ చేయాలి, మన దీంతో మన బతుకుంది సార్. మళ్ళీ ఏమైనా చేయాలి. ఇప్పుడు రమణ పుష్మాంటి వాళ్ళంతా చేసి మాకు సాయం చెప్పారు. ఎమ్మెల్యే సుధిరెడ్డి గారు చెప్తున్నారు, పొద్దుగాల వచ్చి మాకు చూపెడుతున్నారు. పై అధికారులతో చెప్పి మాకు ఏమైనా సాయం చెప్పాలని మేము కోరుతున్నాం సార్. ఎంతమంది పని చేస్తారు ఫుట్పాత్? కనీసం 100 మెంబర్స్ ఉన్నారు, లేడీస్ అండ్ జెంట్స్ అంటారు. కానీ లేడీస్ వచ్చి బయట పని చేయాల్సినంత అవసరం కూడా లేదు. మాకు చదువు లేదు, సందే లేదు, ఏమీ లేవు. మాకు పోనీ చదువుకున్న వాళ్ళకి జాబులు ఇస్తారు అని అంటే జాబులు కూడా లేవు కదా. ఏదో ఒకటి చేసుకోవాలని మేము రోడ్డు మీద ఏదో ఒక దందా చేసుకున్నంత మాత్రంలో మమ్మల్ని బండి గుంజుకోకపోవడము, ఏదన్నా ఒకటి అడ్డం రావడము, చేయడము, ఫైన్లు వేయడం, కాంటాలు ఎత్తుకపోవడం, బండ్లు ఎత్తుకపోవడము, ఏదో ఒకటి సమస్య అనేది జరుగుతూనే ఉంది. ప్రతిరోజు జరుగుతుంది. 500 ఫైన్ వేస్తున్నారు, 200 ఫైన్ వేస్తున్నారు, 100 రూపాయలు ఫైన్ వేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ఆర్ సుజలధార త్రాగునీటి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి, ప్రారంభించి జాతికి అంకితం చేసిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అంగన్వాడీ కేంద్రాల టీచర్లు సహాయకుల నిరవధిక సమ్మె, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్న ఐసీడీఎస్ అధికారులు. రిమ్స్ మెడికల్ విద్యార్థుల నిరసన, ఘర్షణకు కారకులైన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్. పాలకొల్లు పట్టణం బ్రాడీపేటలో ఘోర రోడ్డు ప్రమాదం, ఇంట్లోకి దూసుకుపోయిన టిప్పర్. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్. మరిన్ని బులెటిన్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.